సంకల్పం దేవుంది. సంకల్పం చెడిపోయిన నరుడికి తెలియాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి నరుడు త్రావ తప్పి దేవునికి దూరం అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వాడిని పిలాల. అది ఉపదేశం అంటే. తొలగిపోయిన వాడిని మళ్ళీ పిలవడం, వెనక్కి రప్పించటం, దానికి ఉద్దేశించబడింది సందేశం, ఉపదేశం లేదా సువార్త. దేవుని పోలిక దేవుని రూపం ఎంతవరకు ఉంది? ఏదేని తోటలో దేవుడు అబాధమును సృజించాడు, దేవుని ఉపదేశం ఉంది. అదే సమయంలో భిన్నమైన ఉపదేశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి చాయిస్ ఉంది, ఇదా అదా అదా ఇదా. అయితే భిన్నమైనటువంటి ఉపదేశంలో భౌతికమైన ఆకర్షణ లేదా భౌతికంగా వాళ్ళ యొక్క కుతూహలాన్ని తీర్చేటువంటి విధానం. సాధారణంగా మనుషుల యొక్క నైజం ఏంటంటే, ఏదో ఒక కొత్త సంగతి అన్నప్పటికీ అట్రాక్షన్ అవుతారు. అపోస్తులైన పౌలు ఎఫెసీ పట్టణం దర్శించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి కూడా అదే కదా. ఏదో ఒక కొత్త సంగతి వినుట ఎందో ఆతృత కలిగిన వారు అన్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 21వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 20-21 వచనాల్లో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 20-21 వచనాల్లో, కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ, కామన్లీగా ఇది ఏథెన్సులో ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందునో వినుట ఎందునో మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. అంటే కుతూహలం జనరల్గా. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాముకి దేవుని ఉపదేశం ఉందా లేదా? ఉంది, దేవుని ఉపదేశం ఉంది. ప్రతిరోజు ఆయన కనిపిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, అదిగో స్వరం విని, స్వరం వింటున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచిన, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఎవరు చెప్తున్నారు? దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? ఆదాముతో చెప్తా ఉన్నాడు. అయితే మంచి చెట్ల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తినుదినమని నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో, ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు, మీరాడు. ఆదాము దేవుని యొక్క నిబంధనను మీరాడు అన్నాడు. మరి సందేశం లేదా అక్కడ? ఏదైనా తోటలో సందేశం ఉంది. అన్ని కాలాల్లో దేవుని సందేశం ఉందా? అన్ని కాలాల్లో ఉంది. నేడు ఉందా? నేడు ఉంది సందేశం. అయితే మరి భిన్నమైన సందేశం లేదా? భిన్నమైన సందేశం అన్ని కాలాల్లో ఉన్నాయి. ప్రపంచపు జనాభా ఇద్దరప్పుడు ఏదైనా తోటలో అవ్వాదములు ఉన్నారు. ఇప్పుడంటే బిజీ షెడ్యూల్లో కోట్లాది మంది ఉన్నారు, కానీ ఇద్దరు ఉన్నప్పుడు కూడా అపవాది వచ్చి బోధించాడా? 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండినది ఆ స్త్రీతో, ఇది నిజమా? అది చూడండి, క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అయ్యి, ఇది నిజమా? ఏది నిజం? ముందు సబ్జెక్ట్ చెప్పలేదు, ముందు కుతూహలాన్ని పెంచాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు
మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పం తినను. అందుకు సర్పం, మీరు చావనే చావరు. 17వ వచనంలో 2:17, నీవు వాటిని తినమని నిశ్చయముగా చచ్చెదవని నాకు ఆజ్ఞాపించాను. ఆజ్ఞాపించింది ఎవరు? దేవుడు. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు 3వ అధ్యాయం 4వ వచనంలో మీరు చావనే చావరు. చూసారా పరస్పర విరుద్ధం? దేవుడేమో చేస్తావన్నాడు, అపవాదేమో చావరు అన్నాడు. కాబట్టి ఆలయనగా మీరు వాడిని తినమన్నా మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతలలో ఉందిరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారంకు మంచిది, కన్నులకు అందమైంది, వివేకం నుంచి రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. చచ్చారా? భౌతికంగా చావలేదు, దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఉపదేశం ఏదైనా తోటలో ఆరంభమైంది, అబద్ధపు ఉపదేశం ఏదైనా తోటలో ఆరంభమైంది. మనుషులకి స్వేచ్ఛ ఉంది. ఇటు దేవుని సందేశం విన్నారు, ఇటు అపవాది సందేశం విన్నారు. ఇప్పుడు వీళ్ళు విశ్లేషించుకోవాలి. దీనికంటే ఇది ఆకర్షణగా ఉంది, దీనికంటే ఇది ప్రయోజనకరంగా ఉంది, దీనికంటే ఇది తమ స్థాయిని పెంచేలాగా ఉంది. వీళ్ళు దీన్ని కన్విన్స్ అయ్యారు, లోబడ్డారు, దేవునికి దూరం అయ్యారు. అయితే ఉపదేశం దూరం అయిపోయినటువంటి నరుణ్ణి కూడా మళ్ళీ వెనక్కి పిలిచేది ఉపదేశం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాపం చేశారు కదా, దేవుని పోలిక దేవుని స్వరూపం కదా. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను అన్నాడు. మరి ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని పోలికలో ఉన్నవాళ్ళు దేవునికి కాకుండా దూరం అయిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మన పిల్లలైనా మనకు దూరం అయితే మనం వదిలిపెట్టాం కదా, మళ్ళీ పిలుస్తాం కదా, బుజ్జగిస్తాం కదా, హేతు అడుగుతాం కదా, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా మళ్ళీ తిరిగి ఆకర్షిస్తాం కదా. అదే ప్రయత్నం జరిగింది ఆదికాండం 3వ అధ్యాయంలో. దేవుడు ఆదాముతో మాట్లాడాడు, అవ్వమ్మతో మాట్లాడాడు, కానీ వాళ్ళు తిరిగి రావడానికి ఇష్టపడతలేదు, తమ తప్పిదాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. అప్పుడు దేవుడు ఒక నిర్ధారణకు వచ్చాడు. కయ్యను హేబేలు వాళ్ళ సంతానం. కయ్యను పాపం చేసిన తర్వాత దేవుడు కయ్యనుతో మాట్లాడలేదా? మాట్లాడాడు. కన్విన్స్ అవ్వడానికి ఇష్టపడలేదు. దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా సందేశాన్ని తెలియపరుస్తూనే ఉన్నాడు చరిత్ర అంతట్లో. ఏది వాస్తవమో దాన్ని బయలుపాటు చేస్తూనే ఉన్నాడు దేవుడు. అయితే ఆ తర్వాత అయినా వీళ్ళు కన్విన్స్ అవుతున్నారా లేదనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇశ్రాయేలు వారిలో అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరారు. ఇదిగో చెరకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటాడు, 70 సంవత్సరాలు మీకు చెర అన్నాడు. కొంతమంది ప్రవక్తలు వచ్చి లేదు 2 సంవత్సరాలే చెర అన్నారు. 70 సంవత్సరాల శిక్ష అని అంటున్నారు దేవుని ప్రజలు, దేవుని ప్రవక్తలు. లేదు 2 సంవత్సరాలే మీకు శిక్ష అంటున్నారు. ఇప్పుడు ఏది స్వీట్గా ఉంటుంది? ఇదే బాగున్న వాళ్ళకి. ప్రజలందరూ ఇటువైపు డైవర్ట్ అయిపోతున్నారు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు అదే అక్కడ దేవుని ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త అయినటువంటి హనన్యా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 651వ పేజీ. యోధారాజు అయిన సిద్కియా ఏలుబడి ఆరంభము 4వ సంవత్సరమును 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్త అయిను అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఎలాగనెను,
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు సెలవిచ్చాడా? ఏమని సెలవిచ్చాడంట? నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలము నుండి బబులోనుకు తీసుకుని పోయిన యెహోవా మందిరపు ఉపకరణలన్నిటినీ ఇచ్చటకు మరలా తెప్పించదను. ఎవరు సెలవిచ్చారు ఈ వాక్కు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని మొదలెట్టాడు అనమాట. ప్రవక్త అయిన హనన్య దేవుని పేరు చెప్పుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు 2 సంవత్సరములలోగా మళ్ళీ మీ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు. 25వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 25వ అధ్యాయము 12వ వచనంలో 11-12 వచనాలు, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏం చెప్తున్నాడు? బబులోను రాజుకు 70 సంవత్సరాల వేళ బానిసలుగా ఉంటారు. ఇప్పుడు ఎంతకి ఇది రైటా అది రైటా? ఇది దేవుని పేరటే చెప్తున్నాడు, అది దేవుని పేరటే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజల ముందు సస్పెన్షన్, ఇదా అదా. 12వ వచనంలో యెహోవాకు ఇదే 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశంను శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉండినట్లు నియమింతును. 70 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. నేను ఆ దేశం గురించి సెలవిచ్చిన మాటలని యిర్మీయా ఈ జనములన్నిటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతా ఆ దేశం మీదకి రప్పించదను. ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా దేవుడు 70 సంవత్సరాలు అంటున్నాడు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి హనన్యా వచ్చి ఈయనేం చెప్తున్నాడు? 2 సంవత్సరముల్లోగా. ప్రజలందరూ ఇటువైపు మళ్ళీపోయారు. 29వ అధ్యాయంలో 29వ అధ్యాయం 5వ వచనం మనం చేసినప్పుడు యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులు కుమార్తెలు కొనుడి. అక్కడ ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకే వారు కుమారులు కుమార్తెలు కొన్నట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. మిమ్మల్ని చిరగనిపోయే పట్టణంలో క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. 10వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. అంటే ఇప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా 70 సంవత్సరాలు ఉంది, తొందరపడద్దు, చక్కగా ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు బిడ్డలను సంపాదించండి, వారు తిరిగి మళ్ళీ పిల్లలను కనేటట్లుగా పెళ్ళి చేయండి. అంటే ఇప్పుడులో మనం ఇక్కడి నుంచి కదిలేదు ఏమీ లేదు. 70 సంవత్సరాలు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళని శిక్షిస్తాడు. ఇది సందేశం. ఇప్పుడు ఇక్కడ ఉండి ఆ దేశం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి అనేమో దీని చెప్తుంటే ఇంకో ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఏమీ లేదు, ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు, ఏం చేయదు, వెళ్ళిపోతాం, ఏం వరి అవ్వద్దు, వెళ్ళిపోతాం, 2 సంవత్సరాలు వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలీ వారికి అడుగడుగునా తటస్థితనే ఉంది. నేడు క్రొత్త నిబంధన ప్రభువైన యేసు బ్రతుకున్న కాలంలో అప్పుడు కూడా శాస్త్రుల పరిచయాల ద్వారా బెడదలేదా? ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వారి వలె వారికి బోధించారు. శాస్త్రులు పరిచయాలు బోధించేది ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించేది ఒకటే. క్లాష్ అక్కడే వచ్చింది. యేసు ప్రభువుని సిలువ వేయడంలో ప్రధానమైనటువంటి కారణం కూడా అక్కడే. ఆయన వారి శాస్త్రులు పరిచయంలో బోధించట్లేదు. ఆయన ఆశ్చర్యపోయారు కొంతమంది.
ప్రభువారి యొక్క బోధకు మంత్రముగ్ధులైపోయారు కొంతమంది, ఆయన వెంబడించారు కొంతమంది, సమస్తాన్ని విడిచిపెట్టేశారు కొంతమంది, ఆయన దూషించారు కొంతమంది, శంకరులకి పాపులకి స్నేహితులని నేరారోపణ చేశారు కొంతమంది, దేవదోషం చేస్తున్నాడని కూడా నేరారోపణ చేశారు. అంటే అప్పుడు కూడా అపోజిషన్ ఉందా? యేసుప్రభు వారు దాన్ని కూడా అనుభవించారా? కానీ అక్కడ కూడా యేసుప్రభు మొహమాటంతో మాట్లాడలేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 15-16 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15-16 వచనాల్లో అంతకుముందు ఏం జరిగిందంటే, పెళ్లి విందు జరుగుతుంది. పెళ్లి వస్త్రాలు లేకుండానే ఒకడు వచ్చి కూర్చున్నాడు పెళ్లి విందులో. అయితే ఆయన వచ్చాడు, చూశాడు, స్నేహితుడా ఇక్కడికి ఎలాగొచ్చావు అని అడిగాడు. ఆ మాట 12వ వచనంలో మనకు కనబడుతుంది. 22:12 స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. ఈ మాట చాలా గౌరవంగా ఉందా? చాలా గౌరవంగా ఉంది. స్నేహితుడా అన్నాడు. స్నేహితుడా ఎలా వచ్చావు? పెళ్లి వస్త్రాలు లేవు కదా. వాడు సైలెంట్ అయిపోయాడంట. తర్వాత మాట చూడండి. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండని వారి పరిచారకులతో చెప్పాను. ఇది కఠినంగా లేదా? ఈ పరిస్థితి అంతా గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిచయులు 15వ వచనంలో, అప్పుడు పరిచయులు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవలని ఆలోచన చేయించు, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటం లేని వాడవనియు ఎరుగుదుమో. మొహమాటం లేదు నీకు. సత్య మార్గాన్ని సత్యంగానే బోధిస్తున్నావు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నావు. మనుషుల్ని మెప్పించడానికి ఏం మాట్లాడతలేదు. ప్రభు అయిన యేసు ఉపదేశించినప్పుడు అనేక సందర్భాల్లో శాస్త్రులు పరిసయ్యులు దానికి అనుమతించలేదు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన సందేశమైన పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉపదేశించినటువంటి సందేశమైన, యేసు ప్రభు వారు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు ఉపదేశించినటువంటి సందేశమైన, లేదా నేడు మనం బోధించేటువంటి సందేశమైన, సందేశం ఎవరిదే? దేవుంది. ఉద్దేశం ఏంటి? త్రోవ తప్పుతున్న వారిని మళ్ళీ తిరిగి వెనక్కి రప్పించడం. తన పోలిక తన స్వరూపంలో సృజించబడిన వాడు దాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ వాడిని వెనక్కి రప్పించటం, దేవుని యొక్క మార్గాన్ని బోధించటం. సందేశం ఎప్పుడు సిద్ధం చేయబడింది? ఇప్పుడు జాన్ గూటన్బర్గ్ అచ్చుయంత్రం కనిపెట్టిన తర్వాత ఇదిగో అనేక గ్రంథాలు, ఆ గ్రంథాల్లో ఇది బైబిల్ గ్రంథం కూడా ఒకటి రాయబడింది. అచ్చేశారు తెలుగులో, కన్నడలో, తమిళంలో, అనేక భాషల్లో, సుమారు 1700-1800 భాషల్లో తర్జుమా అయింది. సందేశం ఎప్పుడు సిద్ధమైంది? యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత సిద్ధం చేశాడా? సందేశం ఎవరిదే అంటే దేవుంది. ఎప్పుడు సిద్ధం చేయబడింది సందేశం? మనుషులు తప్పు చేసిన తర్వాత, త్రోవ తప్పిపోయిన తర్వాత సందేశం సిద్ధమైందా? అదిగో తగులుబడిని గూర్చి మాట్లాడిన ప్రభువు మానవుని సృజించటంలో తగులుబడి ముందే చూసుకుని ఉండాలి. మరి ఇప్పుడు దేవుని పిల్లలో దేవుని కాదని వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఎలా వెనక్కి పిల్లాలో అవసరమైన సందేశాన్ని దేవుడు ముందే సిద్ధపరిచి ఉండుండడా? అంటే ముందే అంటే ఎప్పుడు? సృష్టికి ముందే సందేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
రెండో అధ్యాయం మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయంలో 6-7 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 6-7 వచనాల్లో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఏ జ్ఞానం? ఇది దైవ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానము. మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే. జగదుత్పత్తికి ముందుగానంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం, సముద్రం, అందులో ఉండే సమస్తం, నీళ్లు, అందులో ఉండే అవన్నీ సృజించక ముందే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేనిని? బోధనే. అంటే దేవుడు ఎంత ముందు చూపో ఆలోచించండి ఒకసారి. ఉపదేశం అనేది అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు. మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం బైబిల్ గ్రంథం. చెప్పేవాళ్ళు 100 రకాలుగా చెప్పనివ్వండి, నష్టం లేదు, చెప్పనివ్వండి. ఆపలేరు ఎవరుందని. ఆపడం మన పని కాదు, ఆపలేం. కానీ మన ముందున్న ఏకైక ఆయుధం ఏంటి? గ్రంథం. నువ్వు 100 చెప్పు, గ్రంథాన్ని పరిశీలిస్తాను. నువ్వు 1000 చెప్పు, నేను గ్రంథాన్ని పరిశీలిస్తాను. నువ్వు 1,00,000 మాటలు చెప్పు, నేను గ్రంథాన్ని పరిశీలిస్తాను. ఇప్పుడు ఈయన తినాలా, ఆయన తినాలా, ఆయన తినాలా, ఆయన ఎవరు తినాలి? ఇప్పుడు వాక్యానుసారంగా ఉంటే అంగీకరించు, వాక్యానుసారం వదిలిపెట్టేసేయి. ఉపదేశం ఎవరిదే? దేవుడు. నరుడే పాటి ఈవేళ ఉంటాడు, రేపు పోతాడు. ఈవేళ ఉపదేశించిన వాడు రేపు ఉండకపోవచ్చు. అందుకనే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే, మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని. మీ విశ్వాసానికి బేస్మెంట్ మానవ జ్ఞానం అయ్యి ఉండకూడదు. ఆ మాటకు వస్తే కొరింథీ పట్టణానికి అపోస్తులైన పౌలు వెళ్ళాడు, అదే పట్టణానికి అపోల్లో వెళ్ళాడు. ఇదిగో పౌలు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. నాటోడు ఒకడో, నీళ్లు పోసాడు ఒకడో, వాడు గొప్పోడా వీడు గొప్పోడా? కొంతమంది ఏం చేశారంటే నాటిన వాడే గొప్పోడు అన్నారు. మరి కొంతమంది ఏమన్నారు, లేదు లేదు లేదు, నాటినోడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నీళ్లు పోస్తున్నవాడు ఇంకా గొప్పోడు. ఎందుకంటే నీళ్లు పోసేవాడు లేఖనంలో ఎందుకు ప్రవీణుడు, విద్వాంసుడు. అపోల్లోకి ఏ పేరు ఆయనకి? విద్వాంసుడు, ప్రవీణుడు. అంటే స్క్రిప్చర్స్లో వెరీ థరోనెస్ ఉందన్నమాట ఆయనకి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనంలో, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. లేఖనాల్లో ప్రావీణ్యం కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే లేఖనాల్లో ప్రావీణ్యం కలిగినటువంటి ఒక ఉపదేశకుడు ఉన్నాడో, ఆటోమేటిక్గా కొంతమంది అట్రాక్ట్ అవుతారా? అవుతారు. పండితుడండి, ఆయన ధారాళంగా మాట్లాడతాడండి, బైబిల్ చూడకుండా మాట్లాడతాడండి, ఎన్ని వచనాలైనా మాట్లాడగలడండి, ఇలా మాట్లాడండి. ఇలా కొంతమంది ఏమయ్యారు? అపోల్లోకి ఫేవర్ అయ్యారు. మరి పౌలు గొప్పతనం ఏంటి? కొంతమంది పౌలుకి ఫేవర్ అయ్యారు. పౌలు గొప్పతనం ఏంటి? మరి క్రీస్తు సంగమున కొరకు పడిన పాటలలో కొదువైన వాటిని, సంఘం కొరకంట క్రీస్తు ప్రభు పాటలు పడ్డాడంట కట్టడానికి.
ఇంకా ఏమైనా కొరత ఉంటే అది ఈయన పడ్డాడంట ఆ బాటిల్. కడమవాడే అందరికంటే గొప్పవాడు, గొప్ప పాత్రగా ఎంచబడ్డాడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది పౌలు పార్టీకి వెళ్ళారు. పౌలు ఉపదేశకుడు, పౌలు గొప్ప ప్రసంగి, బిరుదులు కూడా వచ్చినానికి ముఖ్య ప్రసంగి పౌలు, అంతర్జాతీయ సువార్థికుడు. అనేక ప్రాంతాలు వెళ్ళాడు, అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎటువైపు తిరిగారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మొదటి కొరింథీ 3:4 నుండి, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు, ఒకడు నేను పౌలు వాడను, అపొల్లో వాడని చెప్పుకుంటే మీరు ప్రకృతి సంబంధం లేని మనుషులు కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. పరిచారకులు అంటే సేవకులు, సర్వెంట్స్. పరిచర్య చేసేవారు. సందేశం ఎవరిది? దేవుంది. ఎప్పుడు సిద్ధం చేశాడు సందేశాన్ని? జగదుత్పత్తికి ముందుగానే. ఎవరి కోసం సందేశాన్ని సిద్ధం చేశాడు? మన మహిమ నిమిత్తము. ఆ సందేశం వింటే నువ్వు మహిమపరచబడతావు. నిన్ను నన్ను మహిమలోకి తీసుకురావడానికే దేవుడు సందేశాన్ని సిద్ధం చేస్తే, ఆ సందేశమేమో ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు ద్వారా, అపోస్తలుల ద్వారా సందేశం గ్రంథంలోకి వస్తే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని తీసుకుని ఒక స్వార్థికుడు, లేకపోతే ఒక అపోల్లో, లేకపోతే ఒక కేఫా, లేకపోతే ఒక పౌలు వచ్చి మీకు ఉపదేశిస్తుంటే, ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు అదిగో ఆయనేమో లేఖనం లేదు ప్రవీణుడు, ఈయనేమో ముఖ్య ప్రసంగిన. అప్పుడు పౌలు అంటాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? మహా బతికితే 70 ఏళ్ళు, ఇంకా బతికితే 120 ఏళ్ళు. 70 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, 70 ఏళ్ళు సేవ చేస్తాడా ఎవడైనా? చక్కగా ఆడతా పాడతా జీవితానికి కొంత 30 సంవత్సరాలు అలాగే అయిపోతుంది జీవితం. ఆ తర్వాత కాస్త సిన్సియర్గా ఏమైనా మైండ్ పెడితే కాస్త నేర్చుకుని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత మహా పని చేస్తే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేస్తారు. 30-40 ఏళ్ళు పనిచేసే వ్యక్తిని మీరు వెంబడించేస్తారా? దేవుడు ఎంతకాలం? తరతరాల యుగాలు. అంటే తాత్కాలికమైన నరుడు శాశ్వత కాల సంకల్పాన్ని మార్చకూడదు. వినేటువంటి తాత్కాలికమైన నరుడు శాశ్వత కాల సంకల్పాన్ని అనుసరించాలే తప్ప తాత్కాలికంగా ఉపదేశించేటువంటి ఉపదేశం వైపు తిరిగిపోకూడదు. కాబట్టి ఎవరు చెప్తారో చెప్పనివ్వండి. పౌలు చెప్తాడా? ఓకే చెప్పండి. అపోల్లో చెప్తాడా? మంచిది, వీఆర్ మోస్ట్ వెల్కమ్ చెప్పని. లేదు కేఫా చెప్తాడా? ఇంకా మంచిది చెప్పని. మేమేం చేస్తాం? మేము పరిశీలించుకుంటాం, వాక్యానుసారమా అంగీకరిస్తాం, వాక్యానుసారానికి వ్యతిరేకంగా ఉందా వదిలిపెట్టేస్తాం. ఇది ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చేసిన పని. ముందుగానే అడ్డుపెట్టలేదు సుమా, ముందుగానే అడ్డుపెట్టలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము అని. ఎఫెసీలో సంఘం ఉందంట, ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు 2వ వచనం నుండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇప్పుడు సంఘం ఉంది ఎఫెసీలో. ఇప్పుడు సంఘము అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని కొంతమంది వచ్చారంట. సంఘం వారికి అనుమతించిందా ఇవ్వలేదా?
అనుమతించిందా ఇవ్వలేదా చెప్పడానికి? అనుమతించింది. ఓకే, వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? పరిశీలించారు. ఏం చేశారు అప్పుడు ఫైనల్గా? అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని ఫైండ్ అవుట్ చేసావు. మేము అసలు పరిశీలనమే చేయమండి, అసలు మాకు వద్దండి అంటే ఒకవేళ దేవుని గొప్ప ఆశీర్వాదం కోల్పోతున్నామేమో, వినాల్సిన సంగతులే కోల్పోతున్నావేమో, అసలు ముందే వద్దన్నావేమో నువ్వు. అపోస్తులైన పౌలు ఉన్నాడు. పౌలు బెరయా పట్టణానికి వెళ్ళాడు. తెస్సలోనికని విడిచి బెరయాకి వెళ్ళాడు. బెరయా నుంచి ఏథెన్స్కి వెళ్ళాడు. ఇప్పుడు బెరయాలో ఉపదేశించడానికి పౌలు శీల సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ఉపదేశిస్తారు. ఇప్పుడు వీళ్ళు వింటారు. వినకుండానే వద్దాన్ని సాగనంపారా? విని పరిశీలించారా? 17వ అధ్యాయం 11వ వచనం నుండి ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఆయన మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఆసక్తి ఏమి సన్నగలేదు. ఎందుకు సన్నగలేదు? అది వర్తమానం దేవుంది. ఎవరి ద్వారా వర్తమానం వస్తే మనకి ఇబ్బంది ఏమి లేదు. అది వాక్యానుసారం కాదా? తీసి పక్కన పెట్టు. అది వాక్యానుసారమా? దాన్ని అమలులో పెట్టు. కాబట్టి ఇప్పుడు సందేశం అయింది. మన ఆసక్తి సందేశం మీద. బోధించే వక్త ఎవరనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బోధించే వక్తకి ఎంత అనుభవం ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. బోధించే వక్త యొక్క కులం ఏంటనేది మనకి ఇంపార్టెంట్ కాదు. బోధించే వక్త ఎక్కడ నేర్చుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. సందేశం దేవుందేనా? పౌలు శీల వెళ్ళారు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఈ పని స్థానిక సంఘాలు చెయ్యట్లేదు అనుకోండి, భయపడాలి. ఉపదేశించేవాడికి భయపడతా ఉండాలి. ముందే అడ్డుకట్లు వేసుకుంటూ ఉండాలి. సాతాను వచ్చి ఉపదేశిస్తానన్నా అబ్జెక్షన్ పెట్టాల్సిన పని లేదు. ఉపదేశించు, ఎంత సత్యం చెప్తో చూస్తాను. సత్యం లేదు, తీసిపడే పక్కనట్టేసి. ఎంత ప్రపంచంలో, ఎంత విశ్వంలో మనకి ఎంతమంది తెలుసు? అంటే మనకు తెలుసున్న వాళ్ళే సత్య సంబంధులా? అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు సత్య సంబంధులు లేరా? చాలాసార్లు మనం పొరపాటు చేస్తాం. మనకంటే భక్తిపరులు, మనకంటే విశ్వాసవీరులు, ప్రాణాలను త్యాగం చేస్తున్న వాళ్ళు, ఎన్ని కష్టాలకైనా ఓర్చుకున్న వాళ్ళు, ఎన్ని శ్రమలకైనా భరిస్తున్న వాళ్ళు లేరా? మన మైండ్ సెట్ మారాల, ఆలోచన సరళి మారాల. మనకు తెలుసున్న వాళ్ళే సత్యం, మనకు నేర్పించిన వాళ్ళే సత్యం, మనతో ఉన్న వాళ్ళే సత్యంలో ఉన్నారు, వీళ్ళ తప్ప ఇంకెవరూ లేరు. పొరపాటు. ఇప్పుడు ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి వారు 4 రకాలుగా చీలిపోయారు. చీలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉపదేశాన్ని బట్టి మేము చీలిపోయారు అన్నాడు. 1వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఇదిగో మీలో కొందరు నేను పౌలు వాడును అన్నారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినప్పుడు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోని ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననియు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు, మీలో అమాంగ్ యూ, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్ల వాడను, మరి ఒకడు నేను కేఫ వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఎవరిని బట్టి? దేవుడిని బట్టి విడిపోయారా? అందరికీ పరలోకం కావాలి, అందరికీ దేవుని సందేశం కావాలి. కానీ ఇప్పుడు ఎవరిని బట్టి? ఉపదేశించే వారిని బట్టి. సమస్య ఉపదేశించేవారిదా వినేవారిదా? వినేవారిది సమస్య. వినేవారు ఉపదేశించేటువంటి వారిని ఎన్నుకోవడం సమస్య. ఎందుకంటే తిమోతికి రాసినటువంటి పత్రికలు అన్నాడు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, అంటే నేనేమనుకున్నానో అది చెప్పేవాడే ఉత్తముడు. ఈ ఆలోచన అన్నమాట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, స్వకీయ దురాశలకు అనుకూలమైన వారిని పోగు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరిగే కాలము కాబట్టి వచ్చును. కాబట్టి ఇక్కడ మనం మర్చిపోకూడని బలమైన సంగతి ఏంటంటే సందేశం దేవుంది. ఎప్పుడు నిర్ణయించబడింది? జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడింది. ఎవరి కొరకు నిర్ణయించబడింది? మన మహిమ నిమిత్తం నిర్ణయించబడింది. జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన ఆ సందేశాన్ని నువ్వు వింటే నువ్వు మహింపరచబడతావు. రామపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసిన వాడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంటే మళ్ళీ వాళ్ళని మహింపరచడానికి ఉద్దేశించబడింది ఏంటి? సందేశం. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము పాపం చేశాడు, మహిమ పొందలేకపోతున్నాడు, కింద దిగజారిపోయాడు. సందేశం వెళ్ళి వాడు హృదయాన్ని తాకింది. ఎందుకు? మన మహిమ నిమిత్తము. వాడు కోల్పోయిన మహిమను తిరిగి పొందడం కొరకు సందేశం ఉద్దేశించబడింది. సందేశం మేలేనా? సందేశం వినకపోతే ఏముంది జీవితం? సందేశం వినాలా? అనాదిలో దేవుడు సిద్ధం చేసిన సందేశం వినాలా? అది హృదయాంతరంగాలను మార్చేది, హృదయంలో ఉండే తలంపుల్ని ఆలోచనల్ని శోధించేది, ఆంతర్యాన్ని క్లీన్ చేసేది సందేశమే. ఒకవేళ సందేశం దేవుని అనాది సంకల్పంలో లేని సందేశం అనుకోండి, సందేశం ఎంత తిన్నా మనుషుల్లో మార్పు రాదు. సంవత్సరాల తరబడి సందేశం విన్నా మార్పు రాదు. రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 25 నుంచి 27 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 16వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, అనాది నుండి అంట రహస్యంగా ఉందంట, మర్మంగా ఉందన్నాడు దాన్నే పౌలు.
అనాదిలో సిద్ధం చేశాడు కానీ రహస్యంగా ఉంచాడంట దాన్ని. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ఒకప్పుడు రహస్యముగా ఉంచబడి మర్మంగా ఉన్నదంట, ఇప్పుడు ప్రత్యక్షపరచబడిందంట ఉపదేశం. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడినది పాత నిబంధనలో. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడి ఈ మర్మం బోధ నిజంగా మనల్ని తాగితే దీనివల్ల దేవుడు మహింపరచబడతాడు క్రీస్తు ప్రభు ద్వారా. దేవుని యొక్క వాక్యము అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. ఉపదేశం ఈరోజు నిన్న మొన్న ఉద్దేశించబడింది కాదు. అపోస్తలుల బుర్రలో నుంచే స్టార్ట్ అయింది కాదు. యేసుప్రభు వచ్చిన తర్వాత ప్రారంభం అవ్వలేదు. యేసుప్రభు ఎప్పుడు మాట్లాడి ఏమంటారు? నేను చెప్పే సంగతులు నా అంటాడా? నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. ఆయన యొద్ద చూచిన సంగతులే నేను బోధిస్తున్నాను. ఆయన ఏమి అనమన్నాడో ఏమి మాట్లాడమన్నాడో దాన్ని గురించి నేను ఉపదేశిస్తున్నాను. అంటే యేసుప్రభు కూడా సందేశం ఎవరిదని చెప్పారు? తండ్రిది. అపోస్తలుల సందేశం ఎవరిదని చెప్తారు? తండ్రిది, ప్రభుది. యేసుప్రభు వెళ్ళిపోతా ఏం చెప్పారు శిష్యులకి? ఇంకా నేను చెప్పాల్సిన సంగతులు అనేకమైనవి ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక పరిశుద్ధాత్ముడు సొంతం ఏమైనా బోధిస్తాడా? తండ్రి వద్ద ఉన్న సంగతులు ఏంటో అవే మీకు బోధిస్తాడు. కాబట్టి సందేశం అనేది దేవుని అనాది ప్రణాళిక. ఎవరి కోసం? దారి తొలగిపోయిన వాళ్ళ కోసం, త్రోవ తప్పుతున్న వాళ్ళ కోసం, దేవుని స్వరూపాన్ని పోలికను కోల్పోయిన వారి కోసం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి కోసం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న వారి కోసం సందేశం. కాబట్టి సందేశం మన జీవితాలకి మేలు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి సందేశం ప్రాముఖ్యమైంది. ఎవరు చెప్పుతున్నారనేది ప్రాముఖ్యం కాదు. అయితే నిన్నేం చేయమన్నాడు? చెబుతున్న సంగతులు అలా ఉన్నాయా లేవా పరిశీలించడానికి గ్రంథం ఉంది మన దగ్గర. నువ్వు ఏదైనా మాట్లాడు, నా దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? గ్రంథం ఉంది నా దగ్గర. గ్రంథ ప్రకారంగా నువ్వు చెప్తే అంగీకరిస్తాను, చెప్పకపోతే వదిలిపెట్టేస్తాను. అపోస్తలులు అంటారు, మీరు మమ్మల్ని చూసినప్పుడు ఇదిగో మీరు గ్రహించాల్సినటువంటి సంగతులు ఉన్నాయి అన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 17వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అంటే అనేకులు ఆ పని చేస్తున్నారు. ఇదిగో అనేకుల వలె మేము ఉండక
నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. బోధించేది ఎవరి ముందు? దేవుని ముందు. ఎవరి ఎదుట అన్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఎదుట. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు భయభక్తులు ఏంటంటే ఆడ కూర్చున్న వాళ్ళు వింటారో మాంతారో అది వేరే సంగతి. కానీ ఉపదేశాన్ని వినేది ఎవరు? ఉపదేశం యొక్క రూపకర్త. ఉపదేశం యొక్క రూపకర్త వింటాడు. క్రీస్తు యేసునందు దేవుని ఎదురు బోధిస్తున్నాం. మనుషులు మరుగు. మనుషులను వింటావో వినవో, అనుసరించావో అనుసరించవో వదిలే, తర్వాత సంగతి. బోధించేవాడు ముందు ఎవరున్నారంటే క్రీస్తు యేసునందు దేవుని ఎదుట. అప్పుడు ఉపదేశించేటువంటి వాడు ఉపదేశాన్ని అనుసరించి నడవకుండా ఉపదేశాన్ని బోధించాడు అనుకోండి, అప్పుడు దేవుడు యేసు ప్రభు ఏమంటారు? అప్పుడు శాస్త్రులు పరిచయాలు చేసిన పని అదే కదా, వారు చెప్పుదురే గారు చేయరు, భారమైన బరువులు కట్టి మీ భుజములు పెట్టుదురే కానీ వారు తమ వేలుతో నేను వాటిని కదిలింపనల్లరు. ఏమన్నాడు అప్పుడు యేసు ప్రభు? వేషధారులారా, అడుగు చెప్పడానికి పరిమితమా? యూదులు తమకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి అధ్యయించి బోధించడానికి పరిమితం అయిపోయారు. అనుసరించరా? దొంగిల వద్దు అని చెప్పే నువ్వు దొంగిలిస్తావా? వ్యభిచరించొద్దని చెప్పే నువ్వు వ్యభిచరిస్తావా? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నీజనుల మధ్య నానామం దూషించబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, బోధిస్తున్నావా? క్రీస్తునందు దేవుని ఎదురు బోధిస్తున్నావు, వాళ్ళ దగ్గర పెట్టుకుని బోధించి. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందినమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. అదే సమయంలో సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు. స్వార్థ ప్రకటించే వారి పాదములు సుందరములైనవే కదా. యేసుప్రభు వారు ఏమంటారు? కోత విస్తారమే, పనివారు కొద్దిమంది. కోత అధికంగా ఉందంట, పనివారు కొద్దిమంది. అంటే పనివారు ఇంకా ఎక్కువ మంది అవ్వాలని కదా ఉద్దేశం. కానీ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుడి. అంటే ఇప్పుడు ఎందుకు బోధకులు ఎక్కువ మంది ఉండాలనా వద్దనా? ఉపదేశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మేలనా కాదనా? దాని అర్థం ఉపదేశకులు ఎక్కువ మంది ఉండొద్దు అన్నాడా? అది కాదు ఉద్దేశం. ఉపదేశకులు అవసరమే, ప్రపంచానికి అవసరమే, బెంగళూరు పట్టణానికి అవసరమే, కర్ణాటక రాష్ట్రం మొత్తం అవసరమే, భారతదేశం మొత్తం అవసరమే ఉపదేశకులు. ఎలాంటి ఉపదేశకులు? క్రీస్తునందుండి దేవుని ఎదుట బోధించే ఉపదేశకులు కావాలి. మొహమాటం లేని ఉపదేశకులు కావాలి. దేవుని యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించే ఉపదేశకులు కావాలి. అనాది మర్మమై ఉన్నటువంటి సందేశాన్ని కలపకుండా చెరపకుండా ఉపదేశించే ఉపదేశకులు కావాలి. కాబట్టి అపోస్తలులు చెప్తున్నారు, మీరు మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూసి మీరు ఒక సంగతి నేర్చుకోండి అన్నారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా మీరు మమ్మును చూచి, మీకు ఒక సంగతి అర్థం కావాలి. ఏ సంగతి అర్థం కావాలా? అపోస్తలులను చూస్తే మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు
ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అప్పుల మీదను పెట్టుకొని చెప్తున్నాను. మా మధ్యన విభేదాలు ఏమీ లేవు. ఇదిగో మేము క్రీస్తునందు దాసులు మేము ఎరుగుదాం, పనోళ్ళు అని మాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే జీతకాలం అనే సంగతి మాకు తెలుసు. మేము పనోళ్ళు, మమ్మల్ని బట్టి మీరు చెందుతున్నారేంటి? మేము పని చేయడానికి వచ్చాం, నాటడానికి నేను వచ్చాను, నా తర్వాత నీళ్లు పోయడానికి ఇంకొక ఆయన వచ్చాడు. మేము పనోళ్ళు ఎంట పడతారా? కాబట్టి వృద్ధి కలిగేసేటువంటి వాడు దేవుడు ఆయన విడిచిపెట్టేశారు. ఎవరిని బట్టి అది చెందుతున్నారు? వ్యక్తులను బట్టి, పనోళ్ళని బట్టి. ఇంకా చెప్పాలంటే 10వ వచనంలో, మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తు నిమిత్తం బుద్ధిమంతులు, మేము బలహీనులు, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పికల వారము, దిగంబరులము, పిడిగుత్తులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేయచ్చు కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనిచున్నాము, దూషింపబడి బతిబాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుతున్నాం. మరి మీరేం చేస్తున్నారు? మమ్మల్ని వెంబడిస్తున్నారు. మీరు మమ్మల్ని తీసి ఎత్తి పెట్టుకుంటారు. ప్రభువుని వదిలేశారు, దేవుని వదిలిపెట్టేశారు. ఉపదేశకుడిని బట్టి అతిశయించటం అంటే శరీర సంబంధమైన మనసు. ఉపదేశాన్ని బట్టి అతిశయించటం అంటే అది ప్రకృతి సంబంధి, శరీర సంబంధి. సందేశం దేవుంది, సందేశం దేవుంది. ప్రపంచమే హద్దుగా సుమారు 200 దేశాలు. ఏ దేశంలో వాక్యం చెప్తే ఏమైంది? సత్యం చెప్పాలి కానీ మనకి ఎవరు ఉపదేశం చేస్తే ఏమైంది? నిత్యత్వానికి నడిపించాలి కానీ లేదు, నాకు తెలుసున్న పరిధిలో, ఉన్న చిన్న పరిధిలో ఏళ్ళొద్దు ఎవరొద్దు, నష్టపోతాం. పరిమితమైన జ్ఞానంతో ఉపదేశకులను బట్టి అతిశయిస్తున్నాం, తృణీకరిస్తున్నాం. ప్రారంభ శతాబ్దంలో ఉండే సంఘాలు చేసిన పని అది కాదు. ఎఫ్ఎస్సి సంఘానికి వెళ్ళారు. రండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మేము అపోస్తున్నాం సార్. అలాగే సార్, చాలా ఆనందం అండి, రండి కాసేపు వాక్యం చెప్పండి మాకు. కాసేపు మాట్లాడేటప్పటికి పసిగట్టేశారు సంఘం. పసిగట్టేసి ఏం చేశారు? డిస్క్వాలిఫైడ్. చేయాల్సింది అది కదా. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని లేదా? తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. వినేవాళ్ళకి సందేశం, పరీక్షించు, పరిశీలన చెయ్యి. పరిశీలించాల్సింది దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని. అనాది అయి ఉన్నటువంటి మర్మాన్ని పరిశీలించు. కాబట్టి బోధ, ఉపదేశం పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన. అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు అనేది మనకు ప్రాముఖ్యమైంది. కానీ మనుషులు ఏం చేయడం మొదలెట్టారు? ఆర్గ్యుమెంట్ చేయడం మొదలెట్టారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును
దూరంగా ఉండు. విపరీతమైన వాదం చేయడానికి సందేశం నీది కాదు కదా. సందేశం ఎవరిది? దేవుంది. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పనే ఉంది. సందేశం దేవుంది. విపరీత వాదములకు దూరముగా ఉండుము. సువార్థికుడికి ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం ఇది. వాదాలకి దూరంగా ఉండడం. తిమోతి సువార్థికుడే కదా. తిమోతితో ఏం చెప్తున్నాడు? విపరీత వాదములకు దూరముగా ఉండము. 2వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. వినేవారిని చెరపడానికే గాని దేనికి పనికిరావు అన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, వారు తమ వాదనముల యందు వ్యర్థులైరి అన్నాడు. వాదాల వలన వ్యర్థులైరి. కాబట్టి విపరీత వాదాలు పెట్టుకోవద్దు అన్నాడు. వినివారిని చెరుపుటికే కానీ దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. కాబట్టి 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగా. మనుషులు ఎదుట యోగ్యుడువో అయోగ్యుడువో మనుషులు తీసి పడేయచ్చు నిన్ను, నో ప్రాబ్లం. కానీ దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివారిగా. పనోడు ఎవరి దగ్గర పనోడివి? దేవుని దగ్గర పనోడు. దేవుని పనోడు. దేవుని పనోడు. జీతం ఇచ్చేది ఎవరు? పోషకుడు ఎవరు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 14వ వచనంలో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వానికి జీతము దొరుకుతుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును. అంటే నువ్వు ఎవరు అన్నట్టు? జీతగాళ్ళము. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. కాబట్టి ఇదిగో పౌలు అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివారిగా. 3వది, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా. నిన్ను నీవే అప్రోల్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరుచుకున్నటకు జాగ్రత్తగా ఉండుము. బోధించేది క్రీస్తునందు దేవుని ఎదుట, సంతోషపెట్టాల్సింది దేవుడి ముందు, దేవుని ఎదుట, యోగ్యునిగా కనబడాల్సింది దేవుని ముందు, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిరూపించుకోవాల్సింది దేవుని ముందు. ఎప్పుడు నిరూపించుకుంటా అలాగా? ఉన్నదన్నట్టుగా ప్రాక్టిస్తే, మరి ఉన్నదన్నట్టుగా ప్రాక్టిస్తే కొంతమంది దూరం అయిపోతారేమో కదా. గ్యారంటీగా దూరం అవుతారు, నష్టం లేదు. యేసుప్రభు ఉపదేశించినప్పుడే దూరం అయ్యారు. యేసుప్రభు ఎక్కడ ఫీల్ అయిన సందర్భాలు లేవు. నీకోదేమో అసాధారణమైన వ్యక్తి రాత్రి వేళ వచ్చాడు అంటే తను వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. యూదుల అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు,
అంటే యూదులకి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడు యేసుప్రభు విలువను గుర్తించి రాత్రి వాళ్ళు వచ్చాడు. యేసుప్రభు మాట్లాడితే ఆ సిట్టింగ్లో వెళ్ళిపోయాడు లెగిసి. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ చేరాడు అనుకోండి, అది వేరే సంగతే. ఆ సిట్టింగ్లో నిలబడలేదు. ఒక యూదుల అధికారి ప్రభు దగ్గరికి వచ్చాడు, సాష్టాంగపడి ఆయనకి నిత్య జీవానికి వారసుని అవడానికి నేను ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభు మొదలుపెట్టాడు. యేసుప్రభు మట్టి గోడ మీద గచ్చిపోత పోయాడు కదా, మట్టి గోడ మీద గచ్చిపోత పోయాడైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, మాట లేకుండా చెప్తాడు. యేసుప్రభు చెప్పాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఇదిగో ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా, నీ తల్లి తండ్రిని సన్మానించు, అబద్ధం ఆడొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా. ఓకే, యూఆర్ క్వాలిఫైడ్ 99%, ఇంకా 1% ఉంది. ఏంటి చెప్పు నాకు. పరలోకంలో నీకు నిల్ బ్యాలెన్స్ ఉంది, భూమి మీద సమృద్ధి అని బ్యాలెన్స్ ఉంది నీకు. ఇక మీద ఏం చేయాలా? పరలోకంలో ధనాన్ని కూర్చుకో అని చెప్పాడు. వీడికి అది ఇష్టం లేదు. ఇక మీద నువ్వేం చేయాలంటే పరలోకంలో ధనాన్ని కూర్చుకో. మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసన పడతా వెళ్ళిపోయాడు. యేసుప్రభు 4 రోజులు ఆగు, పర్లేదులే, నువ్వు ఉండు, నువ్వు 4 రోజులు ఆగితే తర్వాత నేర్చుకుంటావు అన్నాడా? పోనీ ముందు ఎంతవరకు చేస్తావు అంతవరకు చెయ్యి, తర్వాత వస్తుందిలే. వెళ్ళిపోతున్న వాడిని చూపించి శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభం. శిష్యులు ఆశ్చర్యపోయారు. శిష్యులు అన్ని సందర్భాల్లో కూడా యేసుప్రభు చెప్తున్న మాటలకు అంగీకరించలేదు సుమా. వాళ్ళు కూడా ఏమన్నారంటే, ప్రభువా ఇలాగైతే ఎవడు రక్షించబడతాడయ్యా అని అడిగారు. భార్యాభర్తల బంధం గురించి యేసుప్రభు మాట్లాడా? వెంటనే వీళ్ళు అంటారు, భార్యాభర్తలకు ఉండు బంధం ఇట్టిదైతే అసలు పెళ్లి చేసుకోకపోవడమే బెటరు అన్నారన్నమాట వాళ్ళు. ఆయన ఏమంటాడు, పెళ్లి చేసుకున్నావా విడుదల కోరద్దు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకదేహమై ఉందురు, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు, భార్య మృతి పొందకుండా విడాకులు ఇచ్చి తిరిగి పెళ్లి చేసుకోకూడదు, అవసరమైతే దేవుని రాజ్యం నిమిత్తం నపుంసకుడిగా ఉండిపో అని ఆయన అంటుంటే వీళ్ళు ఏమంటారు, వీళ్ళు భార్యాభర్తలకుండు బంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకోకుండా ఉండడమే ఉత్తమం అంటే అంగీకరించారా? అన్ని సందర్భాల్లో యేసుప్రభు వారికి తిరస్కృతి రాలేదా? వద్దు నీ బోధ మాకు వద్దు అని వెనక్కి వెళ్ళిపోలేదా? అంతకు ముందు రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో అనేకులకు ఆహారం పెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గరికి. ఆయన నది అద్దరికి వెళ్ళిపోయాడని వెతుక్కుంటూ అవతల కూడా వెళ్ళిపోయారు. యేసు ప్రభు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు, కానీ స్ట్రైట్గా ఏం చెప్తాడు, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, అది నేను ఇవ్వడానికి నేను వచ్చాను. వాళ్ళకి ఎక్కడో బాధ అనిపించింది. అక్కడతో ఆగలేదు యేసుప్రభు, ఇంకా 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 డోస్ పెంచుతూ వచ్చాడు. అంతే, ఒకనొక టైం వచ్చేటప్పటికి చూడండి, ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా మనకి పరిశుద్ధాత్ముడు దాన్ని రాయించాడు. చూడండి, నువ్వు సత్యాన్నే చెప్పితే అందరూ అంగీకరించరు సుమా. సత్య సంబంధులు ఉంటారు, వాళ్ళు అంగీకరిస్తారు. అందరూ అంగీకరించాలని కోరుకోవద్దు, పొరపాటు అది. యోహాను సువార్త 6:66 యోహాను సువార్త 6:66 మనకి ఇలా వ్రాయబడింది.
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. మనల్ని ఎవ్వరూ తిరస్కరించకూడదు అని కోరుకోవడం సువార్థికుడి యొక్క తప్పుదు. నేను చెప్పే ఉపదేశం అందరూ యాక్సెప్ట్ చేయాలి అని కోరుకోవడం తప్పు. దేవుడు అంగీకరిస్తున్నాడా? ప్రభునందు నుండి దేవుని ముందు మాట్లాడుతున్నానా? ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను, సత్యం సత్యంగానే మాట్లాడుతున్నానా? తిరిగి ఇంకోసారి పిలవకపోయినా నష్టం లేదు. ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంకేళ్ళ దగ్గర పోకూడదని నిర్ణయం తీసుకున్నా పర్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నానా? యేసుప్రభు వారి ముందు సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఎక్కడన్నా దాపరికంతో ఏమన్నా మెత్తుకున్నాడా? ఓపెన్గా మాట్లాడాడు అన్నీ. మరి అంత ఓపెన్గా మాట్లాడినా ఆమె ఎందుకు అంగీకరించింది? ఆమె ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి ఎందుకు చెప్పింది? మరి ఇక్కడ యూదుల అధికారి వ్యసన పడితే ఎందుకు పోయాడు? ఎందుకు అంటే సత్య సంబంధి అయిన ప్రతివాడు అన్నయ్య దగ్గరికి వస్తాడా అన్నాడు. సత్యాన్నే ప్రకటించినప్పుడు ఎవరు మిగులుతారు? సత్య సంబంధులే మిగులుతారు. అది దేవుడికి కావాలి. సత్యాన్ని మాత్రమే ప్రకటించినప్పుడు సత్య సంబంధులు మిగులుతారు. యేసుప్రభు వారు ఉపమానాలు చెప్తుంటే శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఉపమానాలు చెప్తున్నారు కదండి, ఎందుకు చెప్తున్నారు ఉపమానాలు? ఈ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని అడిగారు. ఇప్పుడు సాధారణంగా ఎవరన్నా అయితే ఏమంటాం, నేను చెప్తున్నది అందరికీ బాగా అర్థం అవ్వాలి, అందరూ బాగా వినాలి అని కోరుకుంటాం కదా ఉపదేశించేవాడు. కానీ యేసుప్రభు అలా చెప్పలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగుగా, ఆయన వారితో ఇట్లను, ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు దానికి యేసుప్రభు వారు సమాధానం చెప్తున్నారంట. ఏమని సమాధానం చెప్పారు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి లేదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు, వారికి కాదు. కలిగిన వారికే ఇవ్వబడదు, వారికి సమృద్ధి కలుగును. లేని వారికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడదు. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తమే ఉపమాన రీతిగా నేను వారితో మాట్లాడుతున్నాను. కలిగిన వారికి ఇవ్వబడాలి, వారికి సమృద్ధి కలగాలి. లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడాలి. ఇదిగో వారు వినుచుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు అంటే కొంతమంది కళ్ళు మూసుకుపోవాలి, కొంతమంది కళ్ళు బాగా తెరవబడాలి. అందుకు చెప్తున్నాను అన్నాడు. ఫిల్టరైజ్డ్ మటండి బోధ, ఉపదేశం ఎందుకంటే ఫిల్టరైజ్డ్. అందరినీ మెత్తరాన కాదు, అందరినీ వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా కానీ ఆ పరిస్థితిని సమర్థిస్తూ బుజ్జగించడానికి కాదు ఉపదేశం. ఫిల్టర్ చేయాలి. నేను ఇలా బ్రతుకుదామా, లేదు ఇలాగే పోదామా? ఇలా పోదాం అనుకుంటే ఇది మనకు పనికిరాదు. లేదు యథార్థంగానే బ్రతుకుదాం, ఇది వదిలేయాలి. ఇంకప్పుడు లోకాన్ని వదిలేయాలి, లోక స్నేహాన్ని వదిలేయాలి. లేదు నాకు ఇదే కావాలా, అప్పుడు దేన్ని వదిలేయాలి? అప్పుడు దీన్ని వదిలేయాలి. ఉపదేశం ఫిల్టర్ చేయాలి మనుషులు. యేసుప్రభు చేసింది అదే. శిష్యుల్లో కూడా ఫిల్టర్ చేశాడు ఆయన. సరైనోళ్ళకి అప్పచెప్పుడు పోవాలి. ఎంత ఫిల్టర్ చేసినా అందులో కూడా మళ్ళీ ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. కానీ చివరికి అతను ఫిల్టర్ అయిపోయాడు.
అప్పుడు యేసుప్రభు పని వృధా అయిందా? నిర్మోహమాటంగా బోధించినటువంటి యేసుప్రభు యొక్క ఉపదేశం వేస్ట్ అవ్వలేదు. ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. 12 మందినే ఏర్పాటు చేశాడు ఆయన. తమ ప్రాణమును కూడా తమకు ఎంత మాత్రమును ప్రియమైందిగా ఎంచుకోలేదు. ఎవరి వెండినైనను బంగారమునైనను ఆశించలేదు. మనుషుల యొక్క మెప్పు కోరక దేవుని మెప్పే కోరి బ్రతికారు. ఇచ్చకపు మాటనైనను ధనాపేక్షను కప్పిపెట్టి వేషంనైనను ఎన్నడూ వినియోగించలేదు. మరి బహుజన సమూహములు ఆయన వెంబడించారు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా జనసమూహాలే కదా ఆయన వెంబడించారు. ఇదిగా ఎరుకో పట్టణం వెళ్తున్నప్పుడు జక్కయ్య మనుషులు ఉన్నాడు. అసలు కనీసం చూడడానికి కూడా స్థలం లేదే. అంతమందిలో కూడా యేసుప్రభు ఏమంటాడు? తను వెంబడించే వారిని ఆయన వెనక తట్టు తిరిగి ఎవడైనను నన్ను వెంబడింపగూరిని ఎడల, వెంబడించాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దాన్ని నువ్వు సిద్ధపడతావా? ప్రభువా నీతో వస్తాను, ఆగాగాగు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుగైనను నువ్వు అనుకునే కంఫర్ట్స్ ఉండవు అక్కడ. ప్రతిదినము తన సిలువనెత్తుకుని వెంబడించాలా, ప్రతిదినము అవమానాలు ఎదుర్కోవాలా, ప్రతిదినము శ్రమలు ఉంటాయి, ప్రతిదినము ఇబ్బందులు ఉంటాయి. నీకు ప్రతిదినము దానికి రెడీయా? సంవత్సరంలో ఒకసారి కాదు. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు అన్నాడు అనుకోండి, ఏమవ్వాలి? ఇప్పుడు అతను వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి సందేశం దేవుంది. దేవుడు మొహమాటస్తుడైతే ఆయన రాయాల, కొద్ది అటు ఇటు రాయాలన్నమాటండి. దేవునికి మొహమాటం లేదు, ఖచ్చితంగా ఉపదేశం ఇచ్చేసాడు అంతే. యేసుప్రభు చెప్తాడు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. మొహమాటం ఏం లేదు అందులో. అపోస్తలులు అలాగే ఉపదేశించారు. ఈరోజు స్వార్థికులు అలాగే ఉపదేశించాలని కోరుతున్నాడు అంతే. నువ్వు కలపొద్దు, తీయొద్దు, నీ మొహమాటం పెట్టద్దు, నీ అభిప్రాయాలు జోడించొద్దు, మనుషుల యొక్క మెప్పు కొరకు ఉపదేశించొద్దు. నువ్వు పని చేస్తున్న సర్వోత్తమైన దేవుని దగ్గర, నువ్వు జీతం పుచ్చుకునేది ఆయన దగ్గర. ఈ రూపాయలు కాదు, ఇంకో 100 రూపాయలు పోషించగలడు ఆయన, పోషకుడు. అప్పుడు వినేవాళ్ళ పరిస్థితి ఏంటి? వింటాం, సమస్తాన్ని వింటాం, మేలేంటిదని చేపడతాం. ఎవరు చెప్తున్నారనేది ప్రాముఖ్యం కాదు, చెబుతున్న వ్యక్తి యొక్క వయసు ప్రాముఖ్యం కాదు, చెబుతున్న వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ప్రాముఖ్యం కాదు. ఏమన్నా సెక్యులర్ స్కూల్ ఏంటండి ఎక్స్పీరియన్స్ని బట్టి జాబ్ ఇవ్వడానికి? క్రీస్తు యేసునందు దేవుని ఎదుట బోధించే వ్యక్త, అనాది మర్మమై ఉన్న దేవుని సంకల్పాన్ని బోధించే వ్యక్త, గ్రంథంలో ఉన్న సంగతులు ఉన్నది ఉన్నట్టుగా బోధించే వ్యక్త, మనుషులకు భయపడేవాడా, దేవునికి భయపడేవాడా, మొహమాటం కలిగినవాడా, మొహమాటం లేనివాడా, ధనాపేక్ష కలిగినవాడా, ధనాపేక్ష లేనివాడా? ఇది వినేవాళ్ళు పరిశీలించాల్సింది. లేదు ఉపదేశం వాక్యానుసారంగా లేదు, ఎంత గొప్పడైనా తీసి పక్కనట్టుగా. ఉపదేశం వాక్యానుసారంగా ఉంది, మనుషులు భయపడాల్సిన పని లేదు. నమ్మదగిన ఉపదేశం గట్టిగా చేపట్టండి. ఈరోజు మనకున్న అవకాశాలు ఎవరికి లేవు, ఒకప్పుడు లేవు. సమస్యలు ఏర్పడినప్పుడు, ఆయా స్థానిక సంఘాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు అన్ని స్థానిక సంఘాల్లో ఉన్న సమస్యలు ఎలా అపోస్తలులు పరిష్కరించారో మన దగ్గర రికార్డెడ్గా ఉంది. మన దగ్గర
పౌలు ఎఫెసీయులకి ఏ పత్రిక రాశాడో, గలతీయులకి ఏ పత్రిక రాశాడో, కొలసీయులకి ఏ పత్రిక రాశాడో, ఎక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఏమేమి రాయబడినాయో, వారి సమస్యలు ఎలా పరిష్కరించబడినాయో తెలియజేస్తూ మనకు ఉన్న గ్రంథం. గ్రంథం కంటే గొప్ప ఉపదేశం ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఎంతటి వాడైనా గ్రంథానికి లోబడే ఉపదేశించాలి. ఒక 6 సంగతులు జ్ఞాపకం చేసుకుని ముగించుకోవాలి. ఉపదేశించాలి. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయంలో మనం చూసినప్పుడు, 1 కొరింథీ 14 అధ్యాయంలో మనం చూసినప్పుడు, 1 హెచ్చరిక అన్నాడు, 2 ఆదరణ కలగాలన్నాడు, 3వది ఏం చెప్పాడంటే క్షేమాభివృద్ధి. హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగినట్లుగా ఉపదేశం. అంటే ఉపదేశంలో ఈ 3 దొరకాలి. 2 తిమోతి పత్రిక 4 అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్తారంటే, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. అంటే ఇప్పుడు ఉపదేశంలో ఏమేమి ఉండాలి? ఇప్పుడు 1 ఆదరణ, 2 హెచ్చరిక, 3 క్షేమాభివృద్ధి, 4 ఖండించుట, 5 గద్దించుట, 6 బుద్ధి చెప్పుట. ఉపదేశంలో ఎప్పుడూ కూడా వ్యక్తిని టార్గెట్ చేసి బోధించకూడదు. ఒక వ్యక్తి కాదు, ఇక్కడ దేవుని మార్గం ఎలాగుంది, దేవుని మార్గాన్ని చెప్పడం. అప్పుడు మనిషి ఏం చేయాలంటే, ఓకే నా మార్గం ఎలా ఉంది, దేవుని మార్గం ఎలాగుంది, దానికి దీనికి కంపేర్ చేసుకుంటాం అన్నమాట. దేవుని మార్గం ఏమో ఆ స్థాయిలో ఉంది, నా మార్గం ఏమో ఈ స్థాయిలో ఉంది. వద్దు, నా త్రోవను వదిలిపెట్టేసి దేవుని త్రోవలోకి వెళ్ళిపోదాం. వ్యక్తిని టార్గెట్ చేయకూడదు ఉపదేశం. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 3వ వచనంలో, యాకోబు దేవుని మందిరము యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. అక్కడ ఏం బోధించబడుతుందంట? అక్కడ తన మార్గముల విషయమై. ఎవరి మార్గాలు? దేవుని మార్గం ఎలాంటిది? అప్పుడు మరి మన మార్గాలు ఎలాంటివి? దేవుని మార్గాలు లాంటివి కాదు. మని దేవుడు ఆలోచించినట్టుగా ఆలోచించం, దేవుడు తలంచినట్టుగా మనం తలంచం. నీ తలంపులు నా తలంపులకి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధికి పోతే దేవుడు తన మార్గముల విషయమే మనకు బోధించును. అప్పుడు మన యథార్థపరులం అయితే మనం ఏం చేస్తాం? నా మార్గం కరెక్ట్గా, దేవుని మార్గం ఉత్తమం, రమ్యము, దేవుని మార్గం సత్యము, ఆ త్రోవలో నడుద్దాం అని మనుషులు పరివర్తన చెందాలి. కాబట్టి ఉపదేశం లేకపోతే జీవితం లేదు. క్రైస్తవ జీవితం ఉపదేశం కీలకమైన అంశం. అందుకే బాప్తిసం పొందిన 3000 మందితో వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకయుండిరి. ఉపదేశం. అపోస్తలులు ఏం చెప్పారో ఉపదేశం. ప్రభు అయిన క్రీస్తు ఏం ఉపదేశించాడో ఉపదేశం. అదే ఉపదేశం ఈరోజు మనం వింటే, అప్పుడు ఆ ఉపదేశం విన్నటువంటి వారిలో ఎలాంటి మార్పు అయితే వచ్చిందో, ఇప్పుడు ఈ ఉపదేశం విన్న వారిలో కూడా అలాంటి రిజల్ట్ కనబడుతుంది. లేదండి ఆదిమ సంఘం అంటే అదేదో స్పెషల్గా మాకు కనబడుతుందండి, ఇప్పుడున్న సంఘాలు అంత స్టాండర్డ్లో లేవని అన్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ఉపదేశం ఇక్కడ లేదని అర్థం. వారేనా దేవుని కొరకు తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాలు పెట్టింది? వారేనా ఎంత కష్టానికైనా ఓర్చుకున్నది? అంటే వాళ్ళు ఎంత మనుషులా? మరి ఇప్పుడు మనం కూడా దేవుని ప్రజలమే కదా, దేవుని జనమే కదా.
ఆ ఉపదేశం వాళ్ళలో అలాంటి రిజల్ట్ రప్పిస్తే మరి ఈరోజు మనలో అలాంటి రిజల్ట్ రప్పించడానికి ఉపదేశం కీలకం కదా. నిన్ను గూర్చి నీ ఉపదేశమును గూర్చి జాగ్రత్త సుమా. నిన్ను గూర్చి నీ ఉపదేశాన్ని గూర్చి. నిత్యత్వాన్ని కోరుకునే ఏ వ్యక్తి అయినా తను వినేటువంటి ఉపదేశం సరైందా కాదు చూసుకోవాలి. ఉపదేశాన్ని బట్టే భవిష్యత్తు. ఉపదేశం సరైంది లేదనుకోండి, భవిష్యత్తు అంధకారం, మోసపోతాం, గ్యారంటీగా మోసపోతాం. ఉపదేశం ఎవరి సొత్తు కాదు సుమా. పరమ తండ్రి తన బిడ్డల కొరకు ఉద్దేశించాడు, తన బిడ్డల మహింపరచడానికి ఉద్దేశించాడు. అనాదిలోనే దాన్ని సిద్ధం చేశాడు. ఆయా కాలంలో బయలుపాటు చేసుకుంటూ వచ్చాడు. నిజంగా ఆయన ఉపదేశం వినాలని కోరిక నీకుంటే తప్పనిసరిగా దేవుడు తన ఉపదేశాన్ని నీకు అందుబాటులో ఉంచుతాడు. లేదు ఉపదేశం పట్ల ఏదైనా ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే, ఏదైనా ఒకటే అనే ఆలోచన నీలో ఉంటే అంతంత మాత్రంతోనే జీవితం ముగిసిపోతుంది. కాబట్టి ఉపదేశం కీలకమైంది. ఈరోజు రేపు ఉండిపోయే మనిషి దాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. అలా మార్చేవాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఉపదేశం కీలకమైంది వినేవారి జీవితంలో కూడా, ఎందుకంటే నిత్య జీవనం నడిపించేది. వినేవారికి కూడా ఉపదేశం కీలకమైందనే సంగతిని గుర్తించాలని వీళ్ళ ప్రతి వారికి తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.